Dear students, welcome to Universal Hindu Power. ఈరోజు మనం చెప్పుకునే పేపర్ టెట్ డిఎస్సికి ఉపయుక్తంగా ఉండేలాగా మనం ప్రీవియస్ టెట్ పేపర్ అయిన 26/12/2018 జరిగిన మార్నింగ్ సెషన్ పేపర్ని చెప్పుకుంటున్నాం. గమనించండి విద్యార్థులారా, నేను డిఎస్సికి మనకి కంటెంట్కి మెథడ్కి సరిపోయే విధంగా నేను 60 మార్కులకి పేపర్ చెప్దాం అనుకున్నాను. కొంతమంది విద్యార్థులు మేరకు మెథడాలజీ పూర్తిగా కవర్ చేయమంటున్నారు. అంటే క్లాస్ రూమ్ సైకాలజీ మరియు పిఈ కూడా కవర్ చేసి చెప్పమంటున్నారు. మరి క్లాస్ రూమ్ సైకాలజీ అంటే ప్రీవియస్ సైకాలజీ చెప్పాలి, అందులో మరి తెలుగు మెథడాలజీ తీసుకోవాలి, సైకాలజీ మెథడాలజీ తీసుకోవాలి, మరియు మెథడాలజీ మొత్తం కవర్ చేయాలి. ప్లస్ అన్నీ కవర్ చేస్తే మీకు డిఎస్సిలో 80కి 75 మార్కులు ఇందులోంచి వచ్చేస్తాయి. మిగతా అంటే జీకే కూడా మనం అలాగే చెప్పుకుంటున్నాం కాబట్టి అది కూడా కవర్ అవుతుంది. మినిమం 70 మార్క్స్ గ్యారంటీ కవర్ అవుతున్నాయి. మరి టెట్ విద్యార్థులు చూసినట్లయితే టెట్ వాళ్ళకి ముఖ్యంగా అంటే డిఎస్సి వాళ్ళకి 70-75 మార్క్స్ కవర్ అవుతున్నాయి. ఇందులో మీరు ఒక కరెంట్ అఫైర్స్ చూసుకుంటే సరిపోతుంది. మరి టెట్ విద్యార్థుల గురించి మాట్లాడుకుంటే టెట్ స్కోర్ పెంచుకోవాలనుకున్న వాళ్ళు కానీ లేదా కొత్తగా రాసేవాళ్ళు కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అంటే తెలంగాణ మరియు డిఎస్సి వాళ్ళు కూడా ఇక్కడ మీరు గమనించండి. టెట్ వాళ్ళకి ముఖ్యంగా చెప్తాను, మీరు ప్లజరింగ్ ఎక్కువద్దు. తెలుగు ఇంగ్లీషు పక్కన పెట్టండి, అంటే పూర్తిగా పక్కన పెట్టేయమని కాదు, ప్రస్తుతం నేను చెప్పేది అంటే మీరు పూర్తిగా వినండి అన్నమాట. తెలుగు ఇంగ్లీష్ పక్కన పెట్టండి, చాయిస్ కింద తీసండి. మీరు తెలుగు ఏంటి బ్లైండ్గా రాసిన తెలుగు ఇంగ్లీష్లో 10-20 మార్కులు వస్తాయి కదా. గమనించండి, బ్లైండ్గా రాసిన 20 మార్కులు వస్తాయి, కొంచెం చదువు రాస్తే 15 వస్తాయి. అంటే 20-30 మార్కులు మీరు ఎలాగ సేవ్ చేసుకుంటారు. కాబట్టి ఆ రెండు కొంచెం పక్కన పెట్టండి, ఎందుకు మీకు ఒత్తిడి తగ్గిపోద్ది. తెలుగు సబ్జెక్ట్ బాగా వచ్చిన వాళ్ళు చూసుకోండి, నేను చెప్తున్నాను. తెలుగు ఇంగ్లీష్ మీరు ఒత్తిడికి ఎక్కువ గురైతే మీకు స్కోర్ తగ్గిపోతుంది. అంటే మీ కంటెంట్ మీద మాత్రం 60 మార్కులకి 50 మార్కులు 100% వచ్చేలా చూసుకోండి. అంటే నేను చెప్పేది మిడిల్ క్లాస్ విద్యార్థులకి, అంటే మీడియంగా చదివే వాళ్ళకి. బాగా చదివే వాళ్ళకి 60కి 60 వచ్చేలా చూసుకోండి. 50-60 మార్కుల లోపు మీ కంటెంట్లో స్కోర్ రావాలి. 100% గుర్తుంచుకోండి. 50-60 మార్కులు వచ్చి తీరాల్సిందే, ఒక్క మార్కు తగ్గడానికి వెళ్ళలేదు. అంటే కంటెంట్ మీద మైండ్ బాగా పెట్టండి. కంటెంట్ ఎలా చదవాలని చెప్పాను కదా నేను. టెక్స్ట్ బుక్స్, మెథడాలజీ, మనకి అకాడమిక్ బుక్ అంతే, వేరేమొద్దు. ఎవరెవరు అవి చెప్పినా సరే పట్టించుకోవద్దు, పాయింట్ టు పాయింట్ చదివేసుకోండి. ఇక్కడ 60 మార్కులు మీకు ఎక్కడి నుంచి వస్తుంది? మనకి కంటెంట్ మెథడాలజీ 60 మార్కులు వచ్చేస్తుంది కదా టెట్లో కూడా. మరి మిగతా 30 మార్కులు సైకాలజీలోని 30 మార్కులకి, ఇది 60 మార్కులు 90 మార్కులకి మీరు అక్కడ కంటెంట్ మెథడాలజీలో నేను 50 మార్కులు కంపల్సరీగా తీయమన్నాను. 50ని ఇందులోకి 20 తీసుకొని చాలు. 50-20 ఎంత? 70 అయినా కూడా 30 100 అవుతుంది. నేను 20 చెప్పాను, మీరు కళ్ళు మూసుకొని పెట్టినా సరే 20 వస్తాను. అంటే ఇక్కడ 50-20 90 అవుతుంది. 50 ప్లస్ ఇది ఒక 20, 70 ప్లస్ ఇందులో ఒక 20, మొత్తం 90 మార్కులు. మరొకసారి చెప్తున్నాను చూడండి. కంటెంట్ మెథడాలజీలో 50 మార్కులు వచ్చేయాలి 60కి. 60కి 60 అయితే మరీ బెటర్. మినిమం నేను చెప్పేది యావరేజ్ 50 మార్కులు పక్కకు వచ్చేయాలి, తగ్గడానికి వీల్లేదు. 50 వస్తే సైకాలజీలో 20 మార్కులు వచ్చేస్తాయి జాగ్రత్తగా చదివితే, అంటే 70ని నేను ఇందాక చెప్పాను. తెలుగు ఇంగ్లీష్లో 10-10 మీరు గుడ్డుగా పెట్టినా సరే 10-10 20 మార్కులు వస్తాయి. 70-90 ఫిక్స్, ప్రతి ఒక్కరికి సరిపోతుంది. మీరు అవి కొంచెం బాగా పెట్టారనుకోండి, అక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీ అదృష్టం ఇంకా పెరిగి అనుకోండి 100 పడిపోతుంది. బాగా చదువుల గురించి నేను చెప్పను, ఇంకా మీరు వీలైనంత వరకు చదువుకు వెళ్ళిపోండి. నేను యావరేజ్ స్టూడెంట్ కోసం, డాలర్ కోసం చెప్తాను. ఎందుకంటే యావరేజ్ డాలర్స్ కూడా మీరు గమనించండి. రిజర్వేషన్లో టెట్లో 60 మార్కులు వచ్చి డిఎస్ కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు సోషల్ మీడియాకి వచ్చి మేము ఎంత కొట్టామని చెప్పట్లేదు. లైబ్రరీలో కూర్చొని చదువుకున్న వాళ్ళు జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, అలాగే కోచింగ్కి వెళ్ళలేదు. అంటే రిజర్వేషన్లో 50 ఉన్నవాళ్ళు, మళ్ళీ రిజర్వేషన్లో 75 మార్కులు టెట్ వచ్చిన వాళ్ళు, తర్వాత ఓపెన్లో 90 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా జాబ్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మీకు బహిరంగంగా రారు, ఎందుకంటే వాళ్ళకి మీడియా పబ్లిసిటీ నచ్చదు. వాళ్ళు కష్టపడ్డారు, చదువుకున్నారు, ఇంట్లో కూర్చున్నారు, చదువుకున్నారు, జాబ్ వచ్చిన హ్యాపీగా వెళ్ళిపోతారు. వాళ్ళు మీకు మీడియాలోకి రారు, మాకు ఎంత వచ్చిందో డబ్బు కొట్టుకోరు. గమనించండి, 150కి 150 డిఎస్ వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చిన, యావరేజ్గా అంటే రిజర్వేషన్లో జాబ్ వచ్చిన ఒకటే శాలరీ. మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత నెల రోజుల తర్వాత ఎంత ర్యాంక్ వచ్చినాడని మర్చిపోతారు జనం.
అక్కడ స్కూల్లో పిల్లలకి మీరు ఎంత బాగా చెప్తున్నారు అనేది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మీ యొక్క టాలెంట్. కాబట్టి జాగ్రత్తగా మీకు చెప్పిన వినండి. టెట్ వలన డిఎస్సి వలన కంటెంట్ సోషల్ వారికి చెప్తాను, సోషల్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి నేను పెట్టే పేపర్లో కంటెంటు సైకాలజీ మీకు 70 మార్కులు కళ్ళు మూసుకొని వచ్చే విధంగా పనిచేస్తుంది. 70 నుంచి 75 జీకే కూడా అప్పుడప్పుడు చెప్తున్నాను కదా, జీకే కూడా కవర్ చేస్తాను మధ్య మధ్యలో. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదో, ప్రీవియస్ పేపర్లు అబ్జర్వ్ చేయండి. నేను ఇంకో విషయం చెప్తానంటే, ముందు ఏదైనా ఒక సబ్జెక్ట్లో ముందు పేపర్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే తర్వాత పేపర్లో కొంచెం తగ్గిస్తున్నాను. ఎందుకంటే అన్నీ ఎక్కువగా చేసుకుంటుంటే టైం కొంచెం సరిపోతుంది. ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటే, చాలామంది అంటున్నారు కొంచెం స్లోగా చెప్పండి అంటున్నారు. దయచేసి అర్థం చేసుకోండి విద్యార్థులారా. 2.5 గంటల ఎగ్జామ్ పేపర్ నేను 2.5 గంటలే పెట్టాను అనుకోండి, మీ సమయం వేస్ట్ అవుతుంది. ఆ 2.5 గంటలు నేను గంట పావులు ఎందుకు చెప్తానంటే, మీకు కొంచెం ఇంకో పేపర్ చూడొచ్చు కదా. లేదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే కొంచెం స్లోలో పెట్టుకొని చూడండి. అంటే మనకి యూట్యూబ్లో గేర్ వీల్ ఉంటుంది, గేర్ వీల్ దగ్గర క్లిక్ చేసి మనకి స్పీడ్ తగ్గించుకొని పెట్టుకోండి. అప్పుడు మనకి కొంచెం స్లో అవుతుంది. అంటే నేను తగ్గించితే లెంత్ పెరిగిపోతుంది, ప్లస్ చాలామందికి టైం సేవ్ అవ్వదు. ఎందుకంటే చాలామంది కోచింగ్ సెంటర్లో కూడా ఉంటున్నారు కదా, ఆ కోచింగ్ సెంటర్ నుంచి వచ్చి 2.5 గంటలు వీడియో చూడడం అంటే కుదరదు కదా. అందుకు నేను కోచింగ్ సెంటర్లో ఉన్న వాళ్ళ దృష్టిలో పెట్టుకొని, ప్లస్ ఇంటి దగ్గర చదువుకున్న వాళ్ళ దృష్టిలో పెట్టుకొని నేను వీడియోని తక్కువ టైంలో చెప్పడానికే ప్రయత్నిస్తున్నాను. ప్లస్ ఏంటి, మీరు ఈ తక్కువ టైంలో వీడియో మీరు విని అర్థం చేసుకోగలిగితే రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీకు టైం సేవ్ అవుతుంది. అందుకే నా వీడియోస్ అన్నీ మీ సమయం వృధా అవ్వకుండా ఉండేలాగే చేస్తున్నాను. అంటే మీరు అడిగారు కాబట్టి నేను కొంచెం స్టార్టింగ్లో చెప్పడం జరుగుతుంది. చాలామంది సందేహాలు ఇప్పుడు తీరిపోయాను అనుకుంటున్నాను. ఓకే, మరి వీడియో స్టార్ట్ చేద్దాం. పేపర్ని పిల్లలు పూర్వజ్ఞానాన్ని వినియోగించుకొని నూతన విషయాలను ఆవిష్కరించుకోవడం అనేది అన్నాడు. పూర్వజ్ఞానాన్ని వినియోగించుకొని నూతన విషయాలు ఆవిష్కరణ అంటే ఇక్కడ పూర్వజ్ఞానం అంటే జ్ఞాన నిర్మాణం సంబంధించింది. గమనించండి, జ్ఞాన నిర్మాణం అంటే జ్ఞాన నిర్మాణం ఒకటి డైరెక్ట్ బిట్టేది. కొంచెం బిట్టు చదివినప్పుడు అందులో ఉన్న లాజిక్ని అబ్జర్వ్ చేసేస్తే మీకు బిట్ అక్కడే వచ్చేస్తుంది. అందుకనే మోడల్ పేపర్లు చేయాలి. అంతేగాని చదువుతూ రివిజన్ అనేది ఎప్పుడు అంటే మోడల్ పేపర్ చేస్తూ ఆ పని చేయాలి తప్ప మోడల్ పేపర్ చేయకుండా అది చేయకూడదు. నెక్స్ట్ అంటే మోడల్ పేపర్లు కూడా ప్రామాణికమైన, నేను ఫైనల్కి ఏదో చెప్తున్నాను అంటే మిస్టేక్లన్నీ కవర్ చేయింది. ఫైనల్కి ఏదో ఎందుకు చెప్తున్నానంటే మీకు మళ్ళీ బిట్టు తప్పు వెళ్ళకూడదని నేను ఫైనల్కి చెప్తున్నాను. మీరు బయట మార్కెట్లోని చాలా వరకు బిట్లు తప్పులు ఉంటున్నాయి. తప్పు చదివినప్పుడు తప్పే ఉంటుంది, మీకు వచ్చిన సబ్జెక్ట్ కూడా మర్చిపోతారు. ఓకే, ఒక పిల్లవాడు సైకిల్ తొక్కడానికి అవసరమైన కారకాలు అన్నాడు. చూడండి అమ్మా, సైకిల్ తొక్కడానికి అవసరమైన కారకాలు అంటే ఇక్కడ ఏముంది మనకి రైట్ ఆప్షన్ ఏంటంటే, మనకి ముందు అబ్జర్వ్ చేద్దాం. ఒక పిల్లవాడు సైకిల్ తొక్కడానికి అవసరమైన కారకాలు అంటే, సైకిల్ తొక్కాలంటే ముందు ఏముండాలి, అభ్యసనం ఉండాలి. మనం ఆ అభ్యసనం చేయడానికి కావాల్సిన పరిపక్వత కూడా ఉండాలి కదా. అంటే అభ్యసనం మరి పరిపక్వత అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్, పిల్లవాడి అభ్యసనాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగత కారకం. పిల్లవాడి అభ్యసనాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగత కారకం అన్నాడు. మనకి ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే ఉపాధ్యాయుని మూర్తిమత్వం, ఆత్మవిశ్వాసం లేకపోవడం, పాఠశాల పరిసరం, ఉపాధ్యాయుని బోధనా సామర్థ్యం అన్నాడు. ఇక్కడ మీరు ఈ బిట్ని కొంచెం అబ్జర్వ్ చేసుకపోతే ఏదైనా మిస్టేక్ పెట్టే అవకాశం ఉంది. మరొకసారి గమనించండి. పిల్లవాడి అభ్యసనాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగత కారకం అన్నాడు. అంటే ఇక్కడ ఆత్మవిశ్వాసం లేకపోవడం అని ఉంది. మీరు అనుకుంటే ఆత్మవిశ్వాసం ఉండడమేమో అనుకుంటారు. ఆత్మవిశ్వాసం ఉండడం అన్నా రైట్ ఆప్షనే, ఆత్మవిశ్వాసం లేకపోవడమైనా రైట్ ఆప్షన్. ఎందుకంటే మన ఆత్మవిశ్వాసం ఉంటే అభ్యసనం బాగా ఉంటుంది, ఆత్మవిశ్వాసం లేకపోతే అభ్యసనం మందగిస్తుంది. కాబట్టి పిల్లవాని పరంగా అడిగాడు అక్కడ, కాబట్టి పిల్లవాని పరంగా అంటే ఆత్మవిశ్వాసం లేకపోవడం రైట్. నెక్స్ట్, ప్రయోక్త ప్రయోజులను సమూహాలకు ఎంపిక చేసేటప్పుడు ఒకే స్థాయి ప్రజ్ఞ కలిగిన ఇద్దరు వ్యక్తులను తీసుకొని ఒకరి నియంత్రణ సమూహానికి మరొకరిని ప్రయోజ సమూహానికి కేటాయించాడు. మరొకసారి గమనించండి. ప్రయోక్త ప్రయోజులను సమూహాలకు ఎంపిక చేసేటప్పుడు ఒకే స్థాయి ప్రజ్ఞ కలిగిన ఇద్దరు వ్యక్తులు అని అన్నాడు. గమనించండి, ఇక్కడ ఒకే స్థాయి ప్రజ్ఞ కలిగిన ఇద్దరు వ్యక్తులు అంటే ఒకే స్థాయి అంటే ఇక్కడ సమజోడి అవుతుంది. సమజోడి అంటే తీసుకొని ఒక నియంత్రణ సమూహానికి మరొకరిని ప్రయోగ సమూహానికి అన్నాడు. కాబట్టి ఇక్కడ రైట్ ఆప్షన్ ఏంటి, సమజోడి పద్ధతి. ఇది కొంచెం లాజిక్ని అబ్జర్వ్ చేయాలి మీరు. నెక్స్ట్ ఆప్షన్,
కార్యసాధక నిబంధనలో ఎలుక మీట నొక్కడం అన్నాడు. కార్యసాధక నిబంధనలో ఎలుక మీట నొక్కడం. ఇక్కడ మనకేంటి, నిబంధిత ప్రతిస్పందన ఉంది. నిబంధిత ప్రతిస్పందన మనకేంటి అంటే నిబంధిత ప్రతిస్పందన రైటే. ఇక్కడ మళ్ళీ ఇదేంటి, అసహజ ప్రతిస్పందన ఉంది, ఇది కూడా రైటే. ఎందుకని రెండు ఆప్షన్లు రైటు అంటే, ఇక్కడ కార్యసాధక నిబంధనలో ఎలుక మీట నొక్కడం అని డైరెక్ట్ ఇచ్చాడు. నిబంధన జరిగినప్పుడా జరగనప్పుడా అని అడగలేదు. కాబట్టి మనకి రెండు ఆప్షన్లు వస్తాయి. నిబంధన జరగముందు వస్తుంది, జరిగిన తర్వాత. కాబట్టి ఇక్కడ రెండు కూడా రైటే. అదే నిబంధన జరిగిన తర్వాత జరగకముందు అంటే ఇప్పుడు మనం ఎలివేట్ చేసుకుంటాం. ఏది నిబంధిత ప్రతిస్పందన అంటే ఇప్పుడు మనకి నిబంధన జరిగిన తర్వాత, అంటే ఇక్కడ నిబంధన జరగకముందు ఇది. కాబట్టి ఇక్కడ కార్యసాధక నిబంధనలో ఎలుక మీట నొక్కడం డైరెక్ట్గా అడిగేశాడు. కాబట్టి రెండూ వస్తాయి. నెక్స్ట్ ఆప్షన్ పూర్వభావనాత్మక అంతర్బుద్ధి దశలను కలిగిన సంజ్ఞానాత్మక దశ అన్నాడు. పూర్వభావనాత్మక అంతర్బుద్ధి దశలను కలిగిన సంజ్ఞానాత్మక దశ. ఇక్కడ మనకి పూర్వ ప్రచాల దశలో జరుగుతాయి ఇవన్నీ కూడా. పూర్వ భావనాత్మకత మరియు అంతర్బుద్ధి దశలు అనేది పూర్వ ప్రచాల దశ. దీన్ని ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అంటాం మామూలుగా. నెక్స్ట్ ఆప్షన్ విద్యార్థుల ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇంగ్లీష్లో చూసుకోండి, పాస్ చేసుకొని చూసుకోండి. నేను తెలుగులో మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఆప్షన్ ఒక విద్యార్థి గణితమునకు సంబంధించిన ఇంటి పనిలో మొదట 3 లెక్కలను చేయలేకపోయాడు. గమనించారా? మొదట 3 లెక్కలు చేయలేకపోయాడు. తర్వాత ఉన్నవి చేయగలిగినవే అయినా చేయలేదు. దీనికి గల కారణాన్ని వివరించే అభ్యసన నియమం అన్నాడు. అంటే ముందు 3 లెక్కలు చేయలేకపోయాడు అనమాట. ఆ చేయలేకపోవడంతో మిగతా కూడా చేయలేదు. అంటే ఏంటి, ఇక్కడ ఫలితం రాలేదన్నమాట. ఎప్పుడైతే ఫలితం రాలేదో నిరుత్సాహ చెంది చేయలేకపోయాడు. ఇది ఏ నియమం కాబట్టి ఫలిత నియమానికి చెందింది. నెక్స్ట్ ఆప్షన్ నీ బొమ్మ నాకిస్తే నిన్ను కూడా నా ఆటలో చేర్చుకుంటాను అనే అమ్మాయి నైతిక దశ. నీ బొమ్మ నాకిస్తే నిన్ను కూడా ఆటలో చేర్చుకుంటాను అనే అమ్మాయి నైతిక దశ. ఇక్కడ సహజ సంతోష అనుసరణ సాధనోపయోగ ఓరియంటేషన్ అవుతుంది ఆప్షన్. సహజ సంతోష అనుసరణ సాధనోపయోగ ఓరియంటేషన్. నెక్స్ట్ ఆప్షన్ జ్ఞానాత్మక రంగంలో ప్రాథమిక స్థాయి లక్ష్యం అన్నాడు. జ్ఞానమే కదా ఫస్ట్. జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం, ఇలా వరుస క్రమంలో వస్తాయి అనుకున్నాం కదా ఇంతకుముందు. సో మనకి ఇక్కడ ఏంటి, రైట్ ఆప్షన్ ఇదే. చూడండి, వరుస క్రమంలో ఇస్తున్నాడు. కింది వాటిలో జంబ్లింగ్ పద్ధతి ఇచ్చి చేస్తున్నాడు, ఇక్కడేమో విడదీసిస్తున్నాడు. అంటే ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క విధంగా ఫాలో అవడం జరుగుతుంది. నెక్స్ట్ ఎరిక్సన్ పేర్కొనిన మనోసాంఘిక క్లిష్ట పరిస్థితికి సంబంధించనిది ఇక్కడ మనం చదవాలి, కరెక్ట్గా చదవాలి. సంబంధించినదా ఇక్కడ పొరపాటు చదవంటే పెట్టిపోతుంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఎరిక్సన్ మనోసాంఘిక దశలేండి, చొరవ, అపరాధం రైటే. మరి సమగ్రత, నిరాశ రైటే. నమ్మకం, అపనమ్మకం రైటే. ఇక మరి ఇక్కడ సంబంధించిన రాంగ్ ఆన్సర్ ఏదవుతుంది, ఇది ఫస్ట్ అవుతుంది రాంగ్ ఆప్షన్. స్తబ్దత, స్వయం ప్రతిపత్తి, స్తబ్దత అవుతుంది. దీనికి సంబంధం లేని అంటే ఇక్కడ ఈ 3 కూడా రైట్ అవుతాయి. మరి క్వశ్చన్ పరంగా అయితే మనం ఆప్షన్ పెట్టాల్సింది ఇది. అర్థమైందా? ఎరిక్సన్ పేర్కొనిన మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి సంబంధించనిది అన్నాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రైట్. మామూలు సంబంధించిన అయితే ఏంటన్నా, చొరవ, అపరాధం, సమగ్రత, నిరాశ, నమ్మకం, అపనమ్మకం 3 కూడా ఎరిక్సన్ పేర్కొన్నవే. నెక్స్ట్ గార్డనర్ బహుళ ప్రజ్ఞకు సంబంధించని ప్రజ్ఞ అంటే యాంత్రిక ప్రజ్ఞ. అంటే గార్డనర్ బహుళ ప్రజ్ఞ, గణిత ప్రజ్ఞ ఉంది, దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ ఉంది, ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ ఉంది,
గణిత తార్కిక ప్రజ్ఞ, మొత్తం 3 కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఆప్షన్. గిల్గార్డ్ ప్రకారం పాఠ్యాంశాలను చదవడం, రాయటం, చిత్రాలు గీయటం. చూడండి, గిల్గార్డ్ ప్రకారం పాఠ్యాంశాలను చదవటం, రాయటం, చిత్రాలు గీయడం. చదవటం, రాయటం, చిత్రాలు గీయడం అన్నాడు. ఇక్కడ మనకి చలనానికి సంబంధించిన ఏమైనా ఉన్నాయా అంటే లేదు కదా. కాబట్టి ఇప్పుడు దృశ్య, శ్రవణ, సర్వాత్మక, శాబ్దిక ఉన్నాయి. ఇక్కడ మనకి ఏంటి అంటే చదవటం, రాయడం అంటే చెయ్యాలంటే మనం చిత్రం గీయడం అంటే రాయడం ఈ రెండు ఒకలా వస్తున్నాం. చదవడం, రాయడం ఇవన్నీ చేయాలంటే మనకి దృష్టి ఉండాలి. కాబట్టి విజువల్ అవేర్నెస్ అంటే దృశ్య అభ్యాసకులు అనేది మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఆప్షన్. నెక్స్ట్, తన భవిష్యత్తును సూచించే వ్యక్తి ప్రస్తుత స్థితి ఆ వ్యక్తి యొక్క అన్నాడు. మన యొక్క సహజ సామర్థ్యం అంటే పిల్లవాడి యొక్క సహజ సామర్థ్యాన్ని భవిష్యత్తును సూచించే ఒక స్థితిగా మనం అబ్జర్వ్ చేయవచ్చు. అంటే పిల్లవాడి యొక్క సహజ సామర్థ్యం అనేది తన భవిష్యత్తును సూచించే వ్యక్తి ప్రస్తుత స్థితి ఆ వ్యక్తి యొక్క సహజ సామర్థ్యం. నెక్స్ట్ ఆప్షన్. క్రింది వానిలో విభిన్నమైన దాన్ని గుర్తించండి. క్రింది వాటిలో విభిన్నమైనది ఏంటంటే మనకి ఫ్యూగ్ అనమాట. ఆమ్నేషియా, అవరోధం, గుర్తింపు ఇవన్నీ ఒకలాగా ఉంటాయి. నెక్స్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. సీతకు స్వీట్స్ అంటే ఇష్టం లేదు, కానీ ఆమె స్నేహితురాలు తన పుట్టినరోజున సందర్భంగా జామును హల్వా ఇచ్చి ఏదో ఒకటి తీసుకోమని బలం చేసింది. ఇక్కడ ఏంటి లేనివే ఇచ్చింది, రెండు కూడా. ఇది లేదు అంటే మైనస్ అంటే పరిహారం అవుతుంది. ఆప్షన్ ఇది. రెండు ఇష్టం లేని కోరికలు కాబట్టి పరిహారం వస్తుంది. నెక్స్ట్ ఆప్షన్. స్మృతి చిహ్నాల గురించి పేర్కొన్న శాస్త్రవేత్త. ఇది చూడండి ఎన్నిసార్లు వస్తుంది ఈ బిట్టు. మీకు గుర్తు వచ్చి ఉంటుంది. మనం ముందు పేపర్లు చేసినట్లయితే ఎబ్బింగ్హాస్ కళ్ళు మూసుకొని పెడతారు మీరు. స్మృతి చిహ్నాలు అనేసరికి ఎబ్బింగ్హాస్ ఎన్నిసార్లు వచ్చిందో బిట్ అది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. జరిగినవన్నీ తన మంచికేనని అపజయాలు సమర్థించుకోవడం అనేదండి. ఇది హేతువాద వితరణాస్తం. మనం తప్పదు మరి. జరిగినవన్నీ మన మంచికి అనుకుంటేనే కదా మనం ఏదైనా ముందుకు వెళ్ళగలం. ఇది ఒక విధంగా హేతువాద వితరణ కూడా మంచిదే. ఎగ్జాంపుల్ మీకు టెట్లో ఎవరో 90 మార్కులు వచ్చాయి, లేదా కొంతమందికి రిజర్వేషన్లు 75 మార్కులు వచ్చాయి, కొంతమంది రిజర్వేషన్లు 60 మార్కులు వచ్చాయి. నేను ఈసీ కొట్టగలను, లేదంటే కొట్టచ్చు, నేను సాధించగలను అనే నమ్మకం మీలో ఉండాలి. అప్పుడే మీరు ముందుకెళ్తారు. ఎందుకంటే మీరు క్వాలిఫై అయ్యారు అంటే మిగతా మెట్లు ఎక్కొచ్చాయని అర్థం. ఎవరికో ఎక్కువ వచ్చాయని మీరు వెనక్కి వెళ్ళిపోకండి. ఎవరికో అంటే నేను ముందే చెప్పాను, మీకు టాపర్స్ ఉన్నారు 150, 130, 140 దాటిన వాళ్ళు, వాళ్ళకి 10 పోస్టులు ఇచ్చేయండి. 100 దాటిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి 10 పోస్టులు ఇచ్చేయండి. మరి మిగతా వాళ్ళు అందరూ తక్కువ ఉంటుంది కదా. సో మిగతా పోస్టులు మీరు కొట్టుకోండి. అలాగని నాకేమవుతుందిలే అని నిరుత్సాహపడకండి. చదవండి. ఈరోజు కాకపోతే రేపన్నా సరే మీకు వచ్చి తీరాల్సిందే. కాబట్టి ఈరోజే ప్రయత్నించండి. నెక్స్ట్, అభ్యసన ప్రక్రియలో సమస్య పద్ధతిని, ప్రాజెక్ట్ పద్ధతిని ఉపయోగించాలని అభ్యసన సిద్ధాంతం అన్నాడు. చూసారా, రిపీటెడ్ బిట్స్. ఇది కూడా ఇలా ఎప్పుడు పేపర్లో చక్కగా ఇస్తున్నాడు, చిన్న చిన్న మార్పులతో చేసిస్తున్నాడు. మీకు ఎంత చదివినా మీకు గుర్తుంటాయా? గుర్తుండవు. పేపర్ చేస్తేనే. ఇక్కడేంటి మనకి మీరు చెప్పేస్తారు ఆల్రెడీ చేసాం కదా ఇటువంటి బిట్టు. రైట్ ఆప్షన్ ఏంటి? అంతర్దృష్టి అభ్యాసనం. నెక్స్ట్, వ్యక్తి ఆలోచన శక్తి, వివేచన శక్తి, ధారణా సామర్థ్యం, తెలివితేటలు మానవ మెదడులోని ఏ భాగం యొక్క నిర్మాణం పనితీరుపై ఆధారపడి ఉంటాయి అన్నాడు. చూడండి, ఆలోచన సంబంధం ఏంటి మనకి? వివేచన శక్తి ఎక్కడ ఉంటాయి? మస్తిష్క వల్కలంలో ఉంటాయి. ఇది మనకి రైట్ ఆప్షన్. ఒకసారి చూడండి, వ్యక్తి ఆలోచన శక్తి, వివేచన శక్తి, ధారణా సామర్థ్యం, తెలివితేటలు మానవ మెదడులోని ఏ భాగం యొక్క నిర్మాణ పనితీరుపై ఆధారపడి ఉంటాయని అడిగాడు. దీన్నే మస్తిష్క వల్కలం, సెరిబ్రల్ కార్టెక్స్. చూడండి, అప్పుడు మనం ఎంత తక్కువ టైంలో 19 వీటిలు చేసాం. అదే మీరు మామూలుగా కోచింగ్ ఇచ్చేవాళ్ళు కానీ యూట్యూబ్లో పెడుతున్నారు,
వాళ్ళు ఎంత సమయం వేస్ట్ చేస్తున్నారు చూడండి. మొత్తం చెప్పాయంటే మహా అయితే ఒక 10 బిట్లు చూసుకుంటున్నారు, గంట 2 గంటలు వాయించేస్తున్నారు పట్టుకొని. కాబట్టి ప్రీవియస్ పేపర్స్ నేను పెడతాను, మొత్తం పేపర్లను పెడతాను, చక్కగా చూడండి, ఏం పర్వాలేదు. నాదేం బిజినెస్ కాదు కదా, మొత్తం పెడతాను. ఎవరైనా నన్ను కించపరిచి వాళ్ళు ఇంకా బిట్లు పెడతాను, ఎక్కువ పెడతాను. క్రింది వానిలో వికాస సూత్రం అన్నాడు. క్రింది వానిలో వికాస సూత్రం. పెరుగుదల వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగవు. అంతే కదా, పెరుగుదల వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా సాగవు అన్నమాట. పెరుగుదల కొంతవరకు వచ్చి ఆగిపోతుంది. వికాసం మనకి మామూలుగా జీవితాంతం కొనసాగుతుంది. కొన్ని దశల్లో మనకి ఎక్కువ తక్కువ కూడా ఉంటుంది. కాబట్టి మనకి ఇది రైట్ ఆప్షన్ ఉంటుంది. ఎక్కువ తక్కువ అంటే ఏం లేదు, ఒక టైంలో మీరు మంచి బాగా చదవచ్చు, ఒక సైజులో సరిగా చదవకపోవచ్చు, ఒక సైజులో మీకు మంచి ఆరోగ్యంగా అంటే మీరు హైట్ బాగా పెరుగుతారు, ఒక టైంకి వచ్చేసరికి హైట్ ఆగిపోతారు. ఇలాంటివన్నీ మనకి ఇందులో ఉంటాయి. కొంచెం సింపుల్ పెట్టేది, పెద్దగా మీరే టెన్షన్ పడాల్సిన లేదు. ఆలోచన విధానం అంతే. ఆలోచన ఏంటంటే ప్రీవియస్ పేపర్లు చేస్తే కానీ మీకు ఆలోచన రాదు. చదివే చేయాలంటే కష్టమైన పని, చదవకుండా సింపుల్గా జాబ్ కొట్టచ్చు. అంటే ఆలోచన విధానం పెంచుకుంటే చాలు. కుడివైపు స్టీరింగ్ ఉన్న కారు నడపడానికి అలవాటు పడిన వ్యక్తి ఎడమవైపు స్టీరింగ్ ఉన్న కారు నడిపినప్పుడు జరిగే అభ్యసన బాధ ఏమన్నా అంటే, కుడివైపు ఉన్న స్టీరింగ్ ఉన్న కారు నడిపాడు, వేరే దగ్గరికి వెళ్ళి ఎడమవైపు ఉన్న స్టీరింగ్ ఇచ్చిన కారు నడుపుతున్నాడు. అక్కడ అభ్యసనం ఏంటంటే ద్విపార్శ్వ బదలాయింపుగా ఉంటుంది. ఇక్కడ అభ్యసన బదలాయింపుని ద్విపార్శ్వ బదలాయింపు అన్నారు. అంటే ఎడమ చేత్తో చేసే పని కుడి చేత్తో చేసినప్పుడు ద్విపార్శ్వ బదలాయింపు అవుతుంది. నెక్స్ట్, చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ. ఇది చూడండి ఎంత సింపుల్ బిట్, కానీ కొంచెం మీరు ఆలోచించాలి ఇక్కడ. ఇది సింపుల్ బిట్ అని నేను అన్నాను, మీరు ఆప్షన్ అబ్జర్వ్ చేయండి. ఇందులో ఏదా అనుకుంటారు, చూస్తారు, కొన్ని చూడరు, ఏం లెక్కేస్తారు, ఈ రెండు కాదు. అయితే సైజు దశ పూర్వబాల దశ, మీరు పూర్వబాల దశ డిసైడ్ అయ్యారు, ఈ రెండు డిసైడ్ అవుతారు. ఇందులో ఏదని మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది కొంతమందికి. అంటే అందరికీ కాదనుకోండి, ఒక 10 మెంబర్స్ ఉంటారు, తెలివైన వాళ్ళు చెప్పేస్తారు ఎంత టక్మాని ఇది అని. మిగతా 80% 90% ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతాం. చదివితే ఓకే. చూడండి ఇక్కడ ఈ రెండిట్లో ఉందండి. నేను మీకు ఈజీగా టెక్నిక్ చెప్తున్నాను. చలనాత్మక నైపుణ్యాలంటే పడిపోవడం, నడవడం, పడిపోవడం, పరిగెట్టడం, పడిపోవడం. అవును కదా, చలనాత్మకమే కదా అవి. ఓకే, మరి ఇవి ఎక్కడ చేస్తాం? పూర్వబాల దశలోనే కదా చేస్తాం, ఇంక శైశవ దశ కాదు కదా. పూర్వబాల దశ ఆడేం చేస్తాడు? నడుస్తాడు, పడిపోతాడు, పరిగెడతాడు, పడిపోతాడు, ఏదో అనుకొని పడతాడు. ఇవన్నీ చలనాత్మక నైపుణ్యాలు. ఏదో గిన్నె తీస్తాడు, కింద అడిచేస్తాడు, ఏదో వస్తువు ఎత్తాడు, కింద అడిచేస్తాడు. ఇలాంటివన్నీ మనం చలన నైపుణ్యాలుగా చెప్పుకోవచ్చు. ఇక మరి ఎంత సింపుల్గా నేను చెప్పిన తర్వాత మీరు ఇది మర్చిపోరని అనుకుంటున్నాను. ఓకే, వీలైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం సరిపోదు మనకి. మరి అందుకే కొన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయి, నేను వదిలేస్తున్నాను. ముందు దాంట్లో వీడియో ఎక్స్ప్లెయిన్ చేసినవి అవి చూడండి. ప్రతిదీ కూడా ప్రీవియస్ పేపర్లు అన్నీ చూడండి, వదిలేకండి. ఫాస్ట్గానే ఉన్నాయి కాబట్టి మీ టైం వేస్ట్ ఏమీ అవ్వదని అనుకుంటున్నాను. నెక్స్ట్, బుద్ధిమాంద్యులకు బోధించే విద్య దేనికి ఉద్దేశపడింది? బుద్ధిమాంద్యులకు బోధించే విద్య దేనికి ఉద్దేశపడిందండి? బుద్ధిమాంద్యులు అంటే మీరు ఒకసారి చూడండి, ఇందులోని మనకి బుద్ధిమాంద్యులకి బోధించేటప్పుడు ఎలా ఉండాలి? వాళ్ళు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలి, సాంఘికంగానూ అభివృద్ధి చెందాలి, మరి వాళ్ళు వృత్తిపరంగా ఏదైనా పని చేసుకున్నా సరే బతికే విధంగా ఉండాలి. ఎందుకంటే బుద్ధిమంతులకి బేగా జాబ్ వస్తుంది రాదు కదా. కాబట్టి వాళ్ళకి వృత్తిపరమైన స్వావలంబన మనం కల్పించాలి. బుద్ధిమంతులకి గుర్తుంచుకోండి. సాంఘిక అంటే నలుగురిలో కరలేరు కదా బేగన. మనం నలుగురిలో కలిసే విధంగా వాళ్ళని మనం డెవలప్ చేయాలి. స్కూల్లో మనమే చేయాలి, టీచర్ కాబట్టి మనమే చేయాలమ్మా, ఎవరో చేయరు, మీరే చేయాలి. మరి వ్యక్తిగతంగా అంటే అతనిలో ఉన్న ఏమైనా మైనస్లు ఉంటే అలాగా కొంచెం చిరునవ్వుతో ఇలా చేయాలి అలా చేయాలని మనం కవర్ చేస్తాం. అంటే కవర్ కాదు, ప్రేరేపిస్తాం వాళ్ళని. అప్పుడు వ్యక్తిగతంగా మరి సాంఘిక సమాజంలో అంటే నలుగురిలో కలిసేదాన్ని సాంఘికంగా అంటాము. వృత్తిపరంగా ఏదైనా పని చేసుకునే విధంగా బతికే విధంగా కూడా మనం వాళ్ళని ప్రేరేపించాలి. ఇన్ని ఉంటాయమ్మా వృద్ధిమంతులకి. మరి ఈ బిట్టు మళ్ళీ వస్తే మీరు మర్చిపోరనుకుంటాను. మర్చిపోరలే, నాకు తెలుసు ఆ విషయం. జస్ట్ నెక్స్ట్, అంతర్దృష్టి అభ్యాసం దేనిని సమర్థిస్తుంది అని అడిగాడు. అంతర్దృష్టి అని తెలుసు, ఏకమొత్తం అభ్యసించే వాళ్ళని మనం అంతర్దృష్టి అభ్యాసం ప్రేరేపిస్తుంది. ఇది కూడా ఎక్కువ రిపీటెడ్ బిట్టే కాబట్టి
మీరు చెప్పేస్తారులేండి. ఓకే, నెక్స్ట్. క్రింది వానిలో ఎన్సేఫ్ 2005 ప్రతిపాదిత మార్గదర్శక సూత్రం. కింది వానిలో ఎన్సేఫ్ 2005 ప్రతిపాదిత మార్గదర్శక సూత్రం అన్నాడు. కంఠస్థం బట్టి పట్టడం నుండి అభ్యసనాన్ని దూరం చేయాలి. కంఠస్థం బట్టి పట్టడం నుండి అభ్యసనాన్ని దూరం చేయాలని ఎన్సేఫ్ మార్గదర్శక సూత్రాల్లో ఇంపార్టెంట్, మెయిన్. నెక్స్ట్, ఆర్టీ చట్టం 2009లో ఉచిత విద్య, బాలల హక్కు, బడిలో ప్రవేశం, బదిలీ ధృవీకరణ పత్రం మొదలగు అంశాల గురించి ప్రస్తావించిన అధ్యయనం మరియు సెకండ్. ఇక్కడ గమనించండి, ఆర్టీ చట్టం 2009లో ఉచిత విద్య, బాలల హక్కు, బడిలో ప్రవేశం, బదిలీ ధృవీకరణ పత్రం మొదలైన అంశాలు. ఇందులో మీరు ఇటువంటి చట్టాలు చేసేటప్పుడు తప్పులే చేస్తారు. ఇక్కడ మీకు ఒక క్లూ ఇస్తున్నాను నేను. ఇది సేమ్ ఈ టైప్ బిట్ వస్తే మీరు ఈజీగా చేయొచ్చు. బడిలో ప్రవేశం, బదిలీ అన్నాడు కదా, మనం ఈ పాయింట్ తీసుకోండి. బదిలీ విద్యార్థి బదిలీ అంటే ఒక స్కూల్ నుంచి మరొక స్కూల్కి వెళ్ళడానికి, అంటే చదువుతున్న స్కూల్తో చూసుకుంటే రెండో స్కూల్లోకి వెళ్ళడానికి అడుగుతాడు. రెండో స్కూల్లోకి అంటే మనం అధ్యాయం 2 అని గుర్తుంచుకోండి. ఇక్కడ 4 సెక్షన్లు అది గుర్తుంటాయి. ఉచిత విద్య, బాలల హక్కు, బడిలో ప్రవేశం, ఎనభై 3 కదా, బదిలీ ధృవీకరణ పత్రం 4 కదా. ఇదిగో 4 మొదలుగునవి అంటే మరొకటి పెంచుకోండి, తర్వాత సెపరేట్గా 5. అంటే నేను మొత్తం గుర్తుంచుకున్న వాళ్ళకి ప్రాబ్లం కాదు, మామూలుగా చదివి గుర్తుంచుకోండి. నేను కొంతమందికి మర్చిపోతారు కదా, మనకు గుర్తులేదు అనుకున్నప్పుడు మీకు ఎగ్జామ్లో ఇలా సేమ్ ఇదే బీట్ వచ్చినా ఆశ్చర్యం లేదు కదా. వచ్చినవి వస్తాయి. 70% ప్రీవియస్ పేపర్ నుంచి ఇస్తాడు, 70 to 80 కూడా ఇస్తున్నాడు ఈ మధ్యకాలంలో. కాబట్టి ప్రీవియస్ పేపర్ నుంచి ఇచ్చే 70% ఉన్నప్పుడు ఎలా వదిలేస్తారు? వదిలేయకూడదు కదా. చదివిన వాళ్ళు, గుర్తుంచుకున్న వాళ్ళు నో ప్రాబ్లం. గుర్తు లేని వాళ్ళకి నేను క్లూ ఇస్తున్నాను. ఇది వచ్చింది అంటే ఇక మీరు ఇది గుర్తుంచుకోండి. బదిలీ అంటే ఏంటి? ఒక స్కూల్ నుంచి మరొక స్కూల్కి. అధ్యాయం 2, ఇక్కడ అధ్యాయం 2 ఇంక ఇదే ఉంది కాబట్టి డైరెక్ట్గా మీరు వేసుకోండి. ఇంకా కావాలనుకుంటే నేను 1, 2, 3, 4 అన్నాను, 4 సెకండ్స్ అంతే. నెక్స్ట్, పిల్లవాని పరంగా మూల్యాంకనం యొక్క పూర్తి ప్రయోజనం. ఎవరి పరంగా? పిల్లవాని పరంగా మూల్యాంకనం యొక్క పూర్తి ప్రయోజనం అన్నాడు. పిల్లవాని పరంగా, పిల్లవాని నిష్పాదన మదింపు చేయడానిక? కాదు, డైరెక్ట్ టీచర్ సంబంధించిందే. పరీక్షలను చూసి రాయడానికి అవకాశం లేకుండా నిర్వహించిన, ఇది పూర్తిగా టీచర్ సంబంధించిందే. సబ్జెక్టు ఉపాధ్యాయుని లోటుపాట్లు గుర్తించడానిక? ఇది కాదు. ఇకపోతే పిల్లవాని ప్రవర్తన మార్పులు. ఇక్కడ చూడండి, పిల్లవాని ప్రవర్తన మార్పులు. పిల్లవాని పరంగా అంటే పిల్లవాని ప్రవర్తనే మనకు మెయిన్ పిల్లవానిగా. కాబట్టి పిల్లవాని ప్రవర్తన మార్పులు ఒకటి చాలు, మనకి క్లూ దొరికింది. ఆశించిన వరకు జరిగింది లేనిది మదింపు చేయడానికి. ఇది పిల్లవాని పరంగా మూల్యాంకనం యొక్క పూర్తి ప్రయోజనం అనేది రైట్ ఆప్షన్. నెక్స్ట్, వ్యక్తి తనని తాను, తన ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి తోడ్పడే చర్య. చూడండి, వ్యక్తి తనను తాను, తన ప్రపంచాన్ని, అంటే తనను తాను అన్నాడు. తనను తాను అంటే ఏంటి? మనకి స్వీయ మార్గదర్శకత్వం. అంటే స్వీయ మార్గదర్శకత్వం ఇందులో ఉందా? లేదు, ఓన్లీ మార్గదర్శకత్వం ఇచ్చాడు. మరి పెట్టడమే, ఎందుకంటే మనకి స్వీయ మార్గదర్శకత్వం ఉంటే డైరెక్ట్ పెట్టేస్తాం మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాగ ఇచ్చాడు. కాబట్టి మనకు రైట్ ఆప్షన్ ఇది. చూడండి, మరి బిట్ ఎలాగిస్తాడంటే మీరు చదివినట్టుగా ఇవ్వడం, చదివేసి మొత్తం బుక్స్ అని తిరిగేసేసిన, కోచింగ్లో వెళ్ళి మొత్తం చదివేసిన సేమ్ బిట్ ఇవ్వడం, మారుతుంది. అందుకే ప్రీవియస్ పేపర్స్ చేయాలి. అభ్యసనం స్తంభించి ఎటువంటి పురోగమనం లేకుండా నిలిచిపోయే దశ. చూసారా, అభ్యసనం స్తంభించి ఎటువంటి పురోగమనం లేకుండా జరిగేది ఏంటంటే పీఠభూమి దశ అంటాం. అభ్యసనం స్తంభించి ఎటువంటి పురోగమనం లేకుండా నిలిచిపోయే దశ అంటే ఎటువంటి పురోగమనం లేకుండా పూర్తిగా నిలిచిపోదమ్మా. అంటే ఒక దశలో స్తంభించినట్లు కనిపిస్తుంది, అంతే కనిపిస్తుంది, మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అంటే పూర్తిగా నిలిచిపోదు, కొంతవరకును. ఓకేనా? నెక్స్ట్, నేను
ఇవన్నీ మెథడాలజీ, పక్క మెథడాలజీ అమ్మ చెప్తున్నా. ఇక్కడ నుంచి మనకి ఇదంతా ఇక్కడ నుంచి పక్క మెథడాలజీ వస్తుంది మనకి. ఇక్కడ నుంచి కూడా ఎక్కడ నుంచి ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది పక్క మెథడాలజీ. ఇదిగోండి అంతర్ద్రవ్యప్రశ్న, ఇది కామనే కదా, ఇది మెథడాలజీ కింద వస్తుంది. ఇక్కడ నుంచి పక్క మెథడాలజీ మనకి. ఇవన్నీ మెథడాలజీ బిట్లే, ఎక్కడ వదలొద్దు. నెక్స్ట్ ఆప్షన్ కింది వన్లో ఒకటి కార్యసాధన నిబంధనపై ఆధారపడిన స్వీయ అభ్యాసన ప్రక్రియ. క్రింది వన్లో ఒకటి కార్యసాధక నిబంధనపై ఆధారపడిన స్వీయ అభ్యసన ప్రక్రియ అన్నాడు. కార్యసాధక నిబంధన అంటే క్రమయుత అభ్యసనమే. కార్యక్రమయుత అభ్యసనం అనేది రైట్ ఆప్షన్. ఇక్కడికి మనకి సైకిల్ చేయింది. నెక్స్ట్ మనం మెథడాలజీ కవర్ చేస్తాను. తెలుగు మెథడాలజీ చెప్తున్నాను. ఇక్కడ నుంచి తెలుగు మెథడాలజీ కదండి, మాకేమొస్తుంది అనుకోకండి. మెథడాలజీ ఏదైనా మెథడాలజీ. చిన్న మార్పు జరుపులు జరిగిపోతే మెథడాలజీ సేమే. తెలుగు కానీ సైకాలజీ కానీ మనకి సోషల్ కానీ అన్నిట్లు కూడా చిన్న చిన్న మార్పులతోనే ఉంటుంది. మాకెందుకని వదిలేకండి. నేను చెప్తాను కదా, ఇలాంటివే కోచింగ్ సెంటర్లో చెప్తారు, మీరేమో పట్టించుకోరు, పేపర్లు చదవరు. వాళ్ళేమో హైలైట్ చేసేసి పబ్లిసిటీ చేసేసుకుంటారు. అంటే నేను కోచింగ్ సెంటర్ని, దయచేసి కోచింగ్ సెంటర్లో నన్ను అపార్థం చేసుకోకండి. నన్ను ఎవరో మరి తప్పుగా మాట్లాడడంతో నాకు కొంచెం కోపం వచ్చింది అంతే. కోచింగ్ సెంటర్ లేకపోతే అవ్వదులేండి, ఎందుకంటే కొంతమంది కోచింగ్ అవసరమే. ఏం చేయాలో, ఎలా చదవాలో, ఏం చేయాలో తెలియని మనకి కోచింగ్ అవసరమే. మీ గైడెన్స్ చాలా ముఖ్యమే. కానీ అందరూ కాదు, ఎవరో కొంతమంది ఉంటారు కదా, ఒకళ్ళిద్దరు, వాళ్ళు ఓన్లీ డబ్బు కోసమే కోచింగ్ చెప్తున్నారు తప్ప 10 మందికి ఉపయోగం చేద్దామని, కొంతమందికి ఉపయోగపడదామని కూడా చెప్పట్లేదు. ఓకే విద్యార్థులారా, ఉద్దేశాలు గమ్యాల నుంచి ఆవిర్భవించి తరగతి బోధనకు మార్గదర్శకత్వం నెరపి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థులు ఆశిస్తున్న ప్రవర్తన మార్పులను సూచించేవి. మీకు తెలుసు లక్ష్యాలు. ఇంతకుముందు మనం ఎక్కడ చేసిన బిట్టు డిఎస్సి మెథడాలజీలో చేసాం. డిఎస్సి ఇది టెట్లో ఇచ్చింది, అది తెలుగు మెథడాలజీ. అక్కడ కంటెంట్లు ఇచ్చాడు సోషల్ దగ్గర. అంటే దేనికన్నా కామనే. ఉద్దేశాలు గమ్యాల నుంచి ఆవిర్భవించి తరగతి బోధనకు మార్గదర్శకత్వం నేర్పి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థులు ఆశిస్తున్న ప్రవర్తన మార్పుల్ని అన్నాడు. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ మీకు ఏ బిట్ తెలియలేదు, ఇందులో ఆప్షన్ తెలియట్లేదు, ఏం తెలియదు, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. నీకు సింపుల్గా పెట్టాలి సార్, నేను ఇవన్నీ చదవలేను సార్, నేను అర్థం చేసుకోలేను, నాకు ఇలాంటివి ఏమన్నా అర్థం చేసుకోలేని దానికి లాజిక్ ఏమంటే చెప్పండి అంటే, మీకు ఈ బిట్టు కొంతమందికి అర్థం కాలేని వాళ్ళకి సింపుల్గా చెప్తున్నాను. తరగతి బోధన అని కనిపించిందా, లక్ష్యాలు పెట్టండి కళ్ళు మూసుకొని. అంటే మీకు తెలియలేనప్పుడు, మీకు బిట్టు చదివినా అర్థం కానప్పుడు నేను చెప్తాను. తరగతి బోధన అనేసరికి ఇందులో లక్ష్యాలు ఉంటే పెట్టండి. లక్ష్యాలు లేకపోతే అప్పుడు ఆలోచించండి. 100% తరగతి గది బోధన కానీ ఉందా, మీకు తెలియలేనప్పుడు మాత్రం నేను చెప్తాను. తెలిసిన వాళ్ళు చదవండి అమ్మ, అర్థం చేసుకోండి, అందరికీ కాదు. నెక్స్ట్ కొన్ని మాత్రం నేను క్లూస్ ఇస్తున్నాను, అన్నీ ఇవ్వలేను, దయచేసి అర్థం చేసుకోండి. మన దేశంలో సాంప్రదాయకంగా వస్తున్న ప్రాచీన బోధన పద్ధతి తెలుసు. సాంప్రదాయం కంటే పూర్వం దిద్దించేవాళ్ళు, చేయి పట్టుకొని దిద్దించేవాళ్ళు. మనకి అక్షర పద్ధతి అనేది ఇక్కడ రైట్. మన దేశంలో సాంప్రదాయంగా వస్తున్న ప్రాచీన బోధన పద్ధతి అంటే అక్షర పద్ధతి. నెక్స్ట్ విద్యార్థులు, ఇది సార్ ఇది కూడా వస్తుందని నన్ను అడగండి. మెథడాలజీ మొత్తం చదవాల్సిందే మీరు. బీఈడి మెథడాలజీ చదవాలి, డిఈడి మెథడాలజీ చదవాలి. మేము టెట్ వాళ్ళం అండి, మేము డిఎస్సి వాళ్ళు, మేము స్కూల్ అసిస్టెంట్ వాళ్ళం అండి, మేము ఎడ్జిటి వాళ్ళని అనకండి. ఎడ్జిటి వాళ్ళని స్కూల్ అసిస్టెంట్ సరే మొత్తం చదవాల్సిందే. ఓకే, విద్యార్థుల దృష్టిని పాఠ్యాంశం వైపు మళ్లించి వారి ప్రస్తుత బోధనాంశం గురించి ఆసక్తి అభిరుచులను ప్రేరణ కలిగించేది. మనం ఏం చేస్తాం, పిల్లవానికి ఉన్ముఖీకరణ చేసి పిల్లవాళ్ళని మన వైపు మళ్లించుకుంటాం. పాఠ్యాంశం మొదలెట్టే ముందు వాళ్ళ దృష్టి మన వైపు మళ్ళాలి. చూడండి, మన వైపు మళ్ళాలి. ఎప్పుడైతే మనకి విద్యార్థుల దృష్టిని పాఠ్యాంశం వైపు మళ్లించామో అప్పుడు మనం చెప్పింది వాళ్ళు శ్రద్ధగా వింటారు. కాబట్టి ఉన్ముఖీకరణ చేయాలి. ఇది రైట్ ఆప్షన్. పద్యంలోని పదాలను విడదీసి ప్రతి పదానికి అర్థం చెబుతూ వివరణ ఇస్తూ పద స్వరూప స్వభావాలను విడమర్చి చెప్పే పద్య బోధన పద్ధతిని ఖండ పద్ధతి అంటాము.
అఖండ పద్ధతి. నెక్స్ట్, విద్యార్థులకు ప్రత్యక్ష అనుభూతులను కలిగించేవి అన్నాడు. ప్రత్యక్ష అనుభూతులు ఎలా ఎలా వస్తాయి? మనం బోధనాపకరణలు చూపిస్తాం కదా, దాని ద్వారా ప్రత్యక్ష అనుభూతులు వస్తాయి. ప్రత్యక్ష అనుభూతులను కలిగించేవి బోధనోపకరణాలు. నెక్స్ట్, ఒక పాఠం పూర్తి కాగానే నిర్ణయించుకున్న లక్ష్యాలు నెరవేరింది లేనిది తెలుసుకునే మూల్యాంకనమే నిర్మాణాత్మక మూల్యాంకనం. అంటే మనం పిల్లలు పాఠం చెప్పిన తర్వాత, అంటే ఒక పాఠం పూర్తయిన తర్వాత మనం నిర్ణయించుకుంటాం ముందే ఈ లక్ష్యాలు నెరవేరింది లేదా అని తెలుసుకుంటాం. ఆ లక్ష్యాలు తెలుసుకోవడానికి ఉపయోగించేదే నిర్మాణాత్మక మూల్యాంకనం. చాలా ఇంపార్టెంట్ ఈ ఆప్షన్ కూడా. ఓకే, ఇప్పుడు మనం ఇంపార్టెంట్ మనం మెథడాలజీ మరియు కంటెంట్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి, రెడీగా. ఓకే, చూడండి. కాకతీయుల కాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు మార్కోపోలో ఏ దేశం వాడు? మార్కోపోలో అనగానే ఇటలీ గుర్తు రావాలి మీకు. కాకతీయుల కాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు మార్కోపోలో ఏ దేశం వాడు అన్నాడు? ఇటలీ వాడు. కాకతీయుల కాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు మార్కోపోలో. నెక్స్ట్, హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన వాడు, ఈ బిట్టి మళ్ళీ వచ్చింది చూడండి, కులీ కుతుబ్ షా. హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన వాడు కులీ కుతుబ్ షా. ఈ బిట్ రెండోసారి నేను ఇప్పుడు చేసిన పేపర్లోనూ, అంటే రెండోసారి మూడోసారి అని చాలాసార్లు చూశాను ఇది. హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన వాడు కులీ కుతుబ్ షా. నెక్స్ట్, మొదటి ప్రపంచ యుద్ధానికి ముగింపు, రెండో ప్రపంచ యుద్ధానికి కారణంగా చెప్పుకునేది. చూసారా, మళ్ళీ వచ్చింది వెర్సైల్ సంధి. మళ్ళీ వచ్చింది లేదా? ముందు మనం మాట్లాడుకున్నాం, గుర్తుందో లేదో. వెర్సైల్ సంధి ఎప్పుడు జరిగింది? జూను 28, 1919 పారిస్లో జరిగింది అనుకున్నాం అంతకుముందు మనం. ఇది వెర్సైల్ సంధి జరిగింది జూన్ 28, 1919. మరి అమల్లోకి వచ్చింది ఇప్పుడు జనవరి 10, 1920 నుండి అమల్లోకి వచ్చింది. జూన్ 28, 1919లో మనకి వెర్సైల్ సంధి జరిగింది. ఓకే, నెక్స్ట్, యుఎస్ఎస్ఆర్లో తొలిసారిగా వేగవంతమైన పారిశ్రామీకరణ ఉమ్మడి క్షేత్రాల ఏర్పాటు కారణమైన రష్యా నాయకుడు. రెండోసారి వచ్చింది స్టాలిన్. యుఎస్ఎస్ఆర్లో తొలిసారిగా వేగవంతమైన పారిశ్రామీకరణ ఉమ్మడి క్షేత్రాల ఏర్పాటు కారణమైన రష్యా నాయకుడు ఎవరంటే స్టాలిన్. ఇంతకుముందు డిఎస్సిలో చూసాం ఇది, ఇప్పుడు టెట్లో చూసాం. ఓకే, నికోలస్ కొపర్నికస్ ప్రతిపాదించిన సిద్ధాంతం. నికోలస్ కొపర్నికస్ అనగానే మీరు సూర్యకేంద్రక సిద్ధాంతం. అంటే సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది, అంతే కదా. ఎక్కడ ఉంది మనకి? భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది, అంతే కదా. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది, ఇదే రైట్ ఆప్షన్. టాలమీ అనిస్తే కింద వస్తుంది. టాలమీ అయితే ఇది, కొపర్నికస్ అంటే ఇది. నెక్స్ట్, ఉత్పత్తి ప్రభుత్వ రంగంలో ఉండాలి, వనరులు సామాజిక నియంత్రణలో ఉండాలి అనేది సిద్ధాంతం ఏది అన్నాడు? ఇది సామ్యవాదం అవుతుంది. అంటే ఉత్పత్తి ప్రభుత్వ రంగంలో ఉండాలి, వనరులు సామాజిక నియంత్రణలో ఉండాలి అని ఏ సిద్ధాంతం యొక్క భావన అంటే సామ్యవాదం. ఉత్పత్తి ప్రభుత్వ రంగంలో ఉండాలి, ఓకేనా, వనరులు మాత్రం సామాజిక నియంత్రణలో ఉండాలన్నాడు. ఇది సామ్యవాద సిద్ధాంతం. నెక్స్ట్, ఆకలి పోషకాహార లోపం నుంచి స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కుల్లో ఒకటి, రైటే. మెరుగైన పోషకాహారం ఉంటే రోగనిరోధక శక్తి బాగా ఉంటుంది, ఇది రైటే. ఆకలి పోషకాహార లోపం నుంచి
స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కుల్లో ఒకటి. మెరుగైన పోషకాహారం ఉంటే రోగనిరోధక శక్తి బాగా ఉంటుంది. ఇది రెండు రైటే కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఇది రైట్ ఆప్షన్. వాళ్ళు రెండు సరైనవే. నెక్స్ట్, ఆదేశ సూత్రాలు సంబంధించి సత్యమైన వాక్యం అంటే రైట్ అన్నమాట. మనకి ఆదేశ సూత్రాలు ప్రభుత్వానికి మార్గదర్శి సూత్రాలుగా వ్యవహరిస్తాయి. ఇది రైటు. ఎందుకంటే ఇది మామూలుగా ఈ న్యాయ వ్యవస్థ హామీ పొంది ఉండవు, వీటికి మాత్రం ఆదేశ సూత్రాలకు ఉండవు. కాబట్టి ఓన్లీ డైరెక్షన్ మాత్రం, ఓన్లీ డైరెక్షన్ మాత్రం ఇస్తాయి. అంటే ప్రభుత్వం చేయొచ్చు, చేయకపోవచ్చు, ఓన్లీ సూచన ఇస్తాయి అన్నమాట. కాబట్టి మార్గదర్శకంగా వ్యవహరిస్తాయి. ఓకే, నెక్స్ట్, ఒక ప్రదేశం ఎత్తును దేని ఆధారం కోసం మీకు అందరూ తెలిసింది కదా. ఇంతకుముందు మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. సముద్ర మట్టం నుండి కదా లెక్కేస్తాం. బాష్పీభవనానికి సంబంధించి అసత్య ప్రవచనం అన్నాడు. ఇక్కడ చూసినట్లయితే మనకి బాష్పీభవనం శరీరం నుండి, చెట్ల నుండి, నేల నుండి జరుగుతుంది, రైటే. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ నీరు తొందరగా ఆవిరవుతుంది, అంతే కదా, ఇది రైటే. నెక్స్ట్, ఇగో పగలు బాష్పీభవనం ఎక్కువగా ఉంటుంది, అంతే కదా, పగల టైం ఎక్కువ ఉంటుంది, రాత్రి టైం తక్కువ ఉంటుంది. ఇక్కడ శీతాకాలంలో బాష్పీభవనం ఎక్కువ జరుగుతుంది అన్నాడు. ఇదే రాంగ్ ఆన్సర్ మనకి. అంటే దీనికి ఇది సరైన ఆప్షన్, అసత్యమైనది. శీతాకాలంలో ఏముంటుంది, చల్లగా ఉంటుంది కదా. కాబట్టి బాష్పీభవనం ఎక్కువ ఎందుకు జరుగుతుంది, తక్కువ జరుగుతుంది. రాత్రులు కూడా తక్కువే జరుగుతుంది. అంటే ఇంతకుముందు ఇదే బిట్ మాట్లాడుకున్నాం డిఎస్సి పేపర్లో. ఎక్కువ చెప్పాను కదా, 80% బిట్లు రిపీటెడ్గా వస్తున్నాయి, 70-80%. మీరు మొత్తం పేపర్లు చేస్తే ఎక్కువ బాగా ఉపయోగపడుతుంది. భారతదేశంలో వాడబడుతున్న అనేక లిపులు ఏ లిపి నుండి వచ్చాయని అడిగాడు. తెలుసు మనకి, బ్రాహ్మీ లిపి నుంచి వచ్చాయి. భారతదేశంలో ఎక్కువ వాడే లిపులన్నీ బ్రాహ్మీ లిపి నుంచే ఉద్భవించాయి. 2000 సంవత్సరం నాటి శివలింగాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో చూడవచ్చు? మనం ఇది కూడా రెండోసారి రావడం. అక్కడ ఓన్లీ గుడిమాలం ఇచ్చాడు, ఇక్కడ చిత్తూరు జిల్లాలో గుడిమాలం పెంచాడు. 2000 సంవత్సరం నాటి శివలింగాన్ని, అంటే అక్కడ పురాతన శివలింగాన్ని ఇచ్చాడు, ఇక్కడ 2000 ఇచ్చాడు. పురాతన శివలింగాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఎక్కడ కనుక్కున్నారని ఇచ్చాడు. జిల్లా అన్నాడు, ఎక్కడ అని అడిగాడు. గుడిమాలం అక్కడ ఆప్షన్ వచ్చింది. ఇక్కడేమో 2000 సంవత్సరంలో నాటి శివలింగాన్ని 2000 సంవత్సరాల నాటి శివలింగాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో చూడవచ్చు అంటే ఇక్కడ చిత్తూరు జిల్లాలో గుడిమాలం వచ్చాడు. సరే, చిన్న డిఫరెన్స్ అంతే, మరి ఏం కాదు. శివాజీ స్వరాజ్య రాజధాని అంటే మనకి ఎక్కడ అంటే రాయగఢ్ దుర్గం. నెక్స్ట్, జ్ఞాన మార్గానికన్నా విశిష్టాద్వైత భక్తి మార్గాన్ని, ఇది చూసారా, రామానుజుడు, ఇది రిపీటెడ్ బిట్. రామానుజాచార్య జ్ఞాన మార్గాన్ని, విశిష్టాద్వైత భక్తి మార్గాన్ని ప్రాధాన్యత ఆచార్యుడు అన్నట్టు రామానుజాచార్యుడు. చూసారా ఎన్ని బిట్లు రిపీట్గా వస్తున్నాయో. అంటే ఇక్కడ టెట్లు ఇచ్చినా అక్కడ డిఎస్లు ఇచ్చాడు అనమాట. పశ్చిమ బెంగాల్లో వ్యాపించిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్లో. మనకి పశ్చిమ బెంగాల్ అంటే ఏది, కర్ణాటక తూర్పు కనుమలో ఉంటుంది కదా, పశ్చిమ కనుమలో ఉంటుంది కదా. తూర్పు కనుమలో అంటే మనకి ఇవన్నీ తూర్పు వైపు ఉండేవి, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్. ఇదైతే కనుమలు కాదు, మధ్యలో ఉంటుంది, మనకి ఆంధ్రప్రదేశ్ పక్కన లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో రైట్ ఆప్షన్ ఏంటి, కర్ణాటక. సముద్ర ప్రవాహాలకు ప్రధాన కారణం అని అడిగాడు. మనకి సముద్ర ప్రవాహాలు ప్రధాన కారణం అంటే ఇక్కడ ఈ ప్రవాహాల రూస్యం మీరు ఇచ్చిన ఆప్షన్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆప్షన్ అవుతుంది. అంటే అన్నిటిలో ఒకటే పడుతుంది. కొంచెం ఆప్షన్ చూసుకొని మనం బిట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రైట్ ఆప్షన్ ఏంటి, సముద్ర జలపు ఉష్ణోగ్రత లవణీయతల మధ్య వ్యత్యాసం అనేది రైట్ అవుతుంది. ఒక్కొక్కసారి సముద్ర ఉపరితలంపై వీచే సున్నిత, అంటే సముద్ర ఉపరితలం నుండి సముద్ర వైపు వీచే గాలి అని ఉంటుంది, అప్పుడు అది పెడతాం. ఇది లేకపోతే అంటే సముద్ర ఉపరితలం నుంచి భూ ఉపరితలం నుంచి సముద్రం వైపునకు వీచే సున్నితమైన గాలులు అంటాడు. అంటే బిట్ మారిపోతుందమ్మా ఇలాంటి అప్లికేషన్ మెథడ్. అంటే ఒక్కోసారి ఇక్కడ ఇది రైట్ అయింది, ఇంకో దగ్గర వేరేది రైట్ అవుతుంది. క్వశ్చన్ అదే ఉంటుంది. సముద్ర ప్రవాహాలు ప్రధాన కారణం, ఇక్కడ సముద్ర జలపు ఉష్ణోగ్రత లవణీయతల మధ్య వ్యత్యాసం ఉంది కాబట్టి ఇది పెట్టాము. నెక్స్ట్ ఇంకో దగ్గర ఇది లేకుండా వేరేది ఇస్తాడు, అప్పుడు అది అవుతుంది. కొంచెం చూసుకోండి, ఇటువంటి బిట్లే చూసుకోవాలి మీరు. మధ్యధరా ప్రాంతంలో
చెట్లకు మందపాటి బెరడు మైనం పూత కలిగిన ఆకులు ఉంటాయి. దీని వలన వాటిలో ఏం జరుగుతుంది అన్నాడు. అంటే మధ్యధర ప్రాంతం మధ్యధర ప్రాంతంలో చెట్లకు మందపాటి బెరడు ఉండడం అంటే మందపాటి బెరడు అంటే ఏంటి? ఇక్కడ ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మరి బాష్పోత్సేకం తగ్గించుకోవడానికి బెరడు మంచిగా మందంగా ఉంటుంది. కాబట్టి బాష్పోత్సేకం తక్కువగా ఉంటుందనే పెట్టుకుంటాం. అంటే యాక్చువల్గా మందపాటి బెరడు ఉండడం వల్ల బాష్పోత్సేకం తగ్గించుకోవడానికి ఉంటుంది. సో కొంచెం అబ్జర్వ్ చేయండి. బంగారు పీచుగా పిలువబడే జనుము పంట ఈ మధ్యకాలంలో మళ్ళీ ప్రచారం పొందింది. ఇదే బిట్టు రెండోసారి వచ్చింది చూడండి. అక్కడేమో బంగారు ఏమని అడిగాడు? బంగారు పీచు అంటే బంగారంతో సమానం అనే అర్థంతో వచ్చింది. నేను కొంచెం క్వశ్చన్ మర్చిపోయాను. ఇక్కడ చూస్తుంటే మనకి పర్యావరణ హితమైనది అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. జనుము పంట కింది వారంలో దేనిగా చెప్పుకోవచ్చు అని అడిగాడు. బంగారంతో సమానమైంది అంటే బంగారు పీచు అని ఇచ్చాడు అక్కడ. ఇక్కడ పర్యావరణ హితమైంది. బిట్టు చిన్న చేంజింగ్ అంతే, ఏం కాదు, యాజ్ ఇట్ ఈజ్ బిట్స్ అంతే. క్రింది వానిలో పునరుద్ధరించబడే వనరు అన్నాడు. మనం సౌరశక్తి ఎంత వాడినా వస్తూనే ఉంటుంది కాబట్టి రైట్ ఆప్షన్. నెక్స్ట్, మొదటి తెలుగు టాకీ చిత్రం భక్త ప్రహ్లాద నిర్మాత. మరి మొదటి తెలుగు టాకీ చిత్రం భక్త ప్రహ్లాద నిర్మాత ఎవరంటే హెచ్ఎం రెడ్డి. మొదటి తెలుగు టాకీ చిత్రం భక్త ప్రహ్లాద నిర్మాత హెచ్ఎం రెడ్డి. చంద్రగుప్తుని ఆస్థానంలో గ్రీకు రాయబారి ఎవరంటే మెగస్తనీస్. ఇండికా అనే గ్రంథాన్ని రచించాడు ఇతనే. నెక్స్ట్, పీఠభూమి ప్రాంతానికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ అన్నాడు. పీఠభూమి ప్రాంతానికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ అంటే వర్షపాతం చాలా తక్కువ ఉంటుందా? పీఠభూమిలో వర్షపాతం చాలా తక్కువ ఉంటుంది, ఇది రైటే. మరి చిన్న చిన్న కొండలు గుట్టల మధ్య సమతల ప్రదేశాలని పీఠభూమి అంటాం కదా, ఇది రైటే. తర్వాత జనం నివసించడానికి వ్యవసాయానికి ఏమాత్రం అనుకూలం కాదు అన్నాడు. మరి జనం నివసించకుండా మనం పంటలు ఎలా పండిస్తున్నాం? ఇది కాదు, ఇది రాంగు. అంటే రాళ్లతో కూడిన నేల పొర ఉంటుంది, ఇది రైటే. అంటే మనకి దీని పరంగా ఏంటి ఆప్షను? ఇదనమాట, సరికాంది కాబట్టి ఇది మూడోది. అంటే ఈ మూడు మనకి అనుకూలంగా ఉంటాయి, సరికాంది కాబట్టి మూడోది ఆప్షన్. నెక్స్ట్, ఒక సంవత్సర కాలంలో దేశంలోని వ్యక్తులకు కుటుంబాలకు సంబంధించిన మొత్తం ఆదాయంగా పిలబడేది. గమనించండి అమ్మా, ఒక సంవత్సర కాలంలో దేశంలోని వ్యక్తుల కుటుంబాలు అంటే దేశంలో వ్యక్తులు చాలామంది ఉంటారు, కుటుంబాలు చాలామంది ఉంటారు. గమనించండి, కుటుంబాలు అంటే ఒక దేశంలోని నివసించే ప్రజలందరినీ కలిపి ఒక జాతిగా పిలుస్తాం. మనం భారత జాతీయులము, అంతే కదా. అంటే ఒక దేశం మొత్తం అడిగాడు కాబట్టి జాతీయ ఆదాయమే రైట్ ఆప్షన్. నెక్స్ట్, సంతులిత బడ్జెట్ అంటే ఏంటి? సంతులిత అంటే సమానంగా ఉండాలి, ఆదాయాలు ఖర్చులు సమానంగా ఉండాలి. ఇక్కడ అందులో ఆప్షన్ ఏముంది? మొత్తం వ్యయాలు సమానం, ఇదే రైట్. మొత్తం వ్యయాలు సమానంగా ఉంటే సంతులిత బడ్జెట్ అంటాం. నెక్స్ట్, టండ్రా వృక్షజాలానికి సంబంధించి సరైన ప్రవచనం. టండ్రా అనగంటే మంచు గడ్డగట్టుకొని ఉంటుంది, అంతే కదా. అక్కడ మరి చెట్లు పెరుగుతాయా? పెరగవు. మొక్కలు పెరుగుతాయా? పెరగవు. కాబట్టి చూద్దాం. గట్టి కల్పనిచ్చే టేకు వంటి చెట్లు పెరుగుతాయి అన్నాడు. పెరుగుతాయా? మనం పెరగమని అనుకున్నాం కదా. మెత్తటి కల్పనిచ్చే ఫైన్ వంటి చెట్లు పెరుగుతాయి. ఇది కాదు. మరి పండ్లు కాయలనిచ్చే ఎటువంటి వృక్షాలు పెరగమన్నాడు. అసలు వృక్షాలు ఏమి పెరగమన్నప్పుడు ఇంకేంటి ఇక్కడ? ఇది అంటే ఇక్కడ దీనికి వ్యతిరేకంగా అంటే దీనికి అనుకూలం లేవు, ఇది దీనికి అనుకూలంగా ఉంది. ఇక ఆకురాలు చదవాలన్నాడు, ఏం కాదు. అంటే మనకేంటంటే ఎలివేషన్ ప్రాసెస్లోకి వెళ్ళాలి, కొంచెం లాజిక్ అర్థం కావాలి. ఇది ఏంటి, టండ్రా ప్రాంతం ఎలా ఉంటుందో తెలిస్తే మనం చెప్పవచ్చు. చూడండి, ఇది కన్ఫ్యూజ్ బిట్టే. ఇది కూడా పండ్లు కాయలనిచ్చే ఎటువంటి వృక్షాలు పెరగవు, ఇది రైట్ ఆన్సర్. దాని పరంగా క్రింది వానిలో స్వతంత్ర సంస్థ కానిది. ఇక మీకు తెలుసు, న్యాయశాఖ
స్వతంత్ర సంస్థ. మరి భారత సైనికులు స్వతంత్ర సంస్థ కాదు అంటే దీనికి రైట్ ఆప్షన్ ఇది. ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థే. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఇది స్వతంత్ర సంస్థ. నెక్స్ట్ బిట్టు మానవతావాదమునకు సంబంధించి సరైన ప్రవచనం అన్నాడు. ఇది గమనించండి. మానవతావాదమునకు సంబంధించి సరైన ప్రవచనం. మానవతావాదం ఇటలీలో మొదలైంది. ఇటలీలోనే కదా మొదలైంది, రైటే. ప్రాచీన గ్రీకు సాహిత్యం ప్రభావం దేనిపై ఉన్నది? ఇది రైటే. గ్రీకు మతంలో కొన్ని నమ్మకాలను విమర్శించారు. మనం చెప్పుకున్నాం, థామస్ మోర్ లాంటి వాళ్ళు కొంతమంది విమర్శించారు. ఎంతమంది ఇంకా చర్చి యొక్క ఇవి మూఢనమ్మకాలు వ్యతిరేకించిన చాలామంది ఉన్నారు. తర్వాత జాన్ హన్సన్ వాడిని సజీవ దహనం చేసేసారు. మరి పాపరిహార పత్రాలు అమ్మడాన్ని వ్యతిరేకించారు. మరి ఇవన్నీ జరిగాయి కాబట్టి ఇది కూడా రైటే, అంటే ఇది రైటే. మరి విద్యావంతులైన గ్రీక్ భాష మాట్లాడే ప్రజలు అమెరికా వెళ్ళిపోయారు కదా. అసలు అమెరికా వెళ్ళి అమెరికా వాళ్ళందరినీ చంపేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ బానిసలు చేసేసుకొని మొత్తం అమెరికా మొత్తం ఆక్యుపై చేశారు కదా వీళ్ళు, అవునా కదా. రష్యా కూడా వెళ్ళారు, కానీ అమెరికాని మొత్తం కబ్జా చేశారు. ఇప్పుడు వీళ్ళు అమెరికాలో స్థానికులు అయిపోయారు. కానీ యాక్చువల్గా ఏంటి, వీళ్ళు వలస వాళ్ళు, కానీ అమెరికా స్థానికులు అయిపోయారు. అంటే ఇది కూడా రైటే. 4 రైటే, అంటే దీనికి యాడ్ స్కోర్ వచ్చింది. నెక్స్ట్ ఆప్షన్. ఈ రాజు ఉరి తీయడంతో ఇంగ్లాండ్లో గణతంత్ర పాలన ప్రారంభమైంది. ఇది చార్లెస్ వన్నని ఉరి తీయడంతో ఇంగ్లాండ్లో గణతంత్ర పాలన ప్రారంభమై కొంతకాలం పాటు మాత్రమే కొనసాగింది మళ్ళీని. నెక్స్ట్, ఒక మున్సిపాలిటీని మున్సిపల్ కార్పొరేషన్గా పరిగణించబడాలంటే ఉండవలసిన జనాభా మనకి తెలుసు. 3 లక్షల పైన ఉంటే మనకి ఈ ఆప్షన్. అంటే మున్సిపల్ కార్పొరేషన్గా మనకి అనౌన్స్ చేయాలంటే 3 లక్షల దాకా ఉండాలి. మరి ఇది మున్సిపాలిటీకి అయితే 3 లక్షల నుంచి, అంటే 40,000 నుంచి 3 లక్షలు, 40,000 నుంచి 3 లక్షలు అయితే అది కదా. ఇది మనకి రైట్ ఆప్షన్. అది రెండోది దీనికి. విహారాలు అంటే ఏంటి? బౌద్ధ సన్యాసాలు నివాసం ఉండే స్థలాలని విహారాలు అంటాం. బౌద్ధ సన్యాసాలు ఎక్కడైతే నివాసం ఉంటారో అవే విహారాలు. పార్లమెంటరీ ప్రభుత్వం సర్వశ్రేష్ఠ ముఖ్య లక్ష్యం ఏది అన్నాడు. పార్లమెంటరీ ప్రభుత్వం అంటే ఇక్కడ రాజకీయ సజాతీయత సవ్యంగా జరగాలి. అంటే రైట్ ఆప్షన్ ఇది అవుతుంది. మీరు శాసన నిర్మాణ కార్యవ్యవస్థలు ఉన్నాయి కదా, ఇది విడేద్దాం అని అనుకోకండి, కంగారు పడవద్దు, కొంచెం చూడండి. పార్లమెంటరీ ప్రభుత్వం సర్వశ్రేష్ఠ ముఖ్య లక్ష్యం అన్నాడు, లక్షణం అడిగాడు అక్కడ, కాబట్టి రైట్ ఆప్షన్ ఇది అవుతుంది. నెక్స్ట్, భారత రాజ్యాంగ ప్రవేశకును భారత రాజ్యాంగ ఆత్మగా వర్ణించిన వారు హిదాయతుల్లా. రైట్ ఆప్షన్. భారత రాజ్యాంగ ప్రవేశకును భారత రాజ్యాంగంకి ఆత్మగా వర్ణించిన వారు ఎవరంటే హిదాయతుల్లా. ఇది ఆల్రెడీ డిఎస్సిలో పట్టిన పేపర్. నేను ఈ బిట్ మళ్ళీ చెప్పాను ఇంత ముందే, ఇది మళ్ళీ వచ్చింది చూడండి. అంటే బిట్ అడిగే మెథడ్ మారింది కానీ సేమ్ బిట్టే. ఓకే. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా రహదారి భద్రతా వారోత్సవాలు ఎప్పుడు జరుగుతాయని అడిగాడు. ఎప్పుడు? జనవరి మొదటి వారంలో జరుగుతాయి. నెక్స్ట్, మధ్యధర శీతోస్థితికి సంబంధించి అసత్యమైన ప్రవచనం ఏది? అసత్యమైన ప్రవచనం. చలికాలంలో వర్షాలు పడతాయి అన్నాడు. చలికాలంలో వర్షాలు పడతాయా? పడతాయి. సంవత్సరం అంతా వర్షాలు పడతాయా? చూడండి, సంవత్సరం అంతా పడవు. మధ్యధర శీతోష్ణంలో సంవత్సరం అంతా ఎక్కడ పడతాయి? భూమధ్య రేఖ పైన పడతాయి కదా. కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్ దీనికి. దీనికి సరైనది ఏది? ఇదే. మనం అయితే చూద్దాం. ఎండాకాలంలో వర్షాభావ పరిస్థితి ఉంటుంది. అవును, ఎండాకాలం వర్షాభావ అంటే అప్పుడప్పుడు వర్షాలు పడవచ్చు కదా, పడతాయి. పండ్ల తోటల పెంపకానికి అనువైందే కదా. మనకి ఎక్కువగా మధ్యధర స్థితిగా ఉన్న దాంట్లో పండ్ల తోటలు ఎక్కువ పెంచుకుంటాము. ఇది రైట్ ఆప్షన్. అంటే దీనికి సరైన ఆప్షన్ ఇది. ఇవి కూడా రైటే. ఇది దీనికి అసత్యమైందంటే ఇది అసత్యమైంది. నెక్స్ట్, తృణధాన్యాల విషయంలో సరికానిది అన్నాడు. తక్కువ పోషకాలు కలిగి ఉంటాయి అన్నాడు. ఇదే రాంగ్ ఆన్సర్.
ఇదే రాంగ్ ఆన్సర్. ఎందుకంటే తృణధాన్యాల్లో సరికంది అన్నాడు కదా, సరికంది ఏంటంటే పోషకాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇది దీనికి సరైన ఆన్సర్. మామూలుగా అది పరిపూర్ణమైన ఆహారం అంటాం. రాగి, జొన్నలు, తృణధాన్యాలే ఇవి ఆరోగ్యకరమైనవి. అంటే మనం చూడండి, ఈ మధ్యకాలంలో తృణధాన్యాలు అంటే ఆ, దీన్ని చిరుధాన్యాలు అంటున్నారు. చిరుధాన్యాల మీద తినండి, హెల్త్ బాగుంటుంది అని చెప్తున్నారు కదా. అదే ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేస్తుంది వాళ్ళకి. మనం వైట్ రైస్ తినడం వల్ల వైట్ రైస్లో షుగర్, బీపీలు అన్నీ వచ్చేస్తున్నాయి. అంటే వైట్ రైస్ అనారోగ్యకరమైంది. ఎంత ఎక్కువ వైట్ రైస్ తింటే అంత అంత అనారోగ్యాలు వస్తాయి. మనం హాస్పిటల్ చుట్టూ తిరగాలి అంటే వైట్ రైస్ ఎక్కువ తింటే ఎక్కువసార్లు హాస్పిటల్ తిరగచ్చు. మీరు వైట్ రైస్ మానేస్తే హాస్పిటల్ కూడా మానేస్తారు. ఫ్యాక్ట్. వైట్ రైస్ ఎంత తింటే అంత జబ్బులు వస్తాయి. అలాగే చికెన్ కూడా తినండి, జబ్బులు ఎక్కువ వస్తాయి. వైట్ రైస్, చికెను మీకు రోగాలు తెచ్చుకోవడానికి బాగా పనిచేస్తాయి. వైట్ రైస్, చికెన్ మానేసిన వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని లేదు. చికెన్ అంటే ఏ చికెన్ అమ్మా? బాయిలర్ చికెన్ తినకూడదని చెప్పాను నేను. చికెన్ అంటే మామూలు మీరు ఇంట్లో నాటుకోళ్ళు పెడితే అవి తినొచ్చు, బ్రహ్మాండం తినొచ్చు. ఓకే. బాయిలర్ చికెన్ తినకూడదు. ఎందుకంటే వాళ్ళకి స్టెరాయిడ్స్ ఇస్తారు. బాయిలర్స్కి ఇంజెక్షన్. అంటే మీకు ఇంట్లో కోడి పెంచుకుంటే 6 నెలలకి, సంవత్సరం పెరుగుతుంది. అదే స్టెరాయిడ్స్ ఇస్తే 45 రోజులు పెరుగుతుంది. అమ్మ, ఎవరైనా కోళ్ళ ఫారం ఉంటే నన్ను తిట్టుకోకండి. సారీ, మరి చెప్పేశాను, ఫ్లోలో వచ్చేసింది. ఓకే. అత్యవసర పరిస్థితి కాలంలో భారత ప్రధాని ఇందిరాగాంధీ. చూసారా, అత్యవసర పరిస్థితి, మనం జాతీయ అత్యవసర పరిస్థితి ఇంతకుముందు మాట్లాడుకున్నాం ముందు పేపర్లో. చూడండి, సేమ్ బిట్. కొంచెం మారుతాం అంతే, మరేం కాదు. సేమ్ బిట్స్. ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగం తెలుసు మీకు ఏంది? అమెరికా రాజ్యాంగం. సేమ్ బిట్లే కదా, ఎక్కడ మారి అని. ఫోడస్ అనే లాటిన్ పదానికి అర్థం ఏంటి? ఫోడస్ అనే లాటిన్ పదానికి అర్థం వడంబడిక. దేని నుంచి వచ్చింది? ఫియోడస్ అనే పదం నుంచి వచ్చింది. ఫోడస్ అనేది ఫియోడస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. మరి వడంబడిక అని అర్థం. అది అదెందుకంటే మనకి అడుగుతున్నాడు కదా, ఫోడస్ అనేది ఏ పదం నుంచి వచ్చింది? ఫియోడస్. దానికి అర్థమే అడిగాడు ఏకంగా, వడంబడిక. భారత రిజర్వ్ బ్యాంక్ స్థాపించబడిన సంవత్సరం చూసారా, కళ్ళు మూసుకొని పెడతారు మీరు, ఇంతకుముందు చేసిన పేపరే కదా, 1935. ఎక్కడ మారిందని బిట్లు. ద్రవ్యోల్బణంలో ధరలు చాలా నెమ్మదిగా పెరగడాన్ని ఏమంటారు? చూడండి, చాలా నెమ్మదిగా అంటే చాలా నెమ్మదిగా ఉందని. నువ్వు నెమ్మదిగా నడుస్తావు, నెమ్మదిగా పెడిసావనుక నడటం కాదు, ఇది పాకడం అవుతుంది. పాకే ద్రవ్యోల్బణం రైటు. సార్ నేను నెమ్మదిగా నడుస్తాను, నడిచేదని పెడేయకండి. చాలా నెమ్మదిగా అంటే పాకే ద్రవ్యోల్బణం పెట్టాలి. భౌతిక పెట్టుబడికి ఉదాహరణ. భౌతిక పెట్టుబడి అంటే భవనాలు, యంత్రాలు, పనిముట్లు కొనుగోలు అనేది భౌతిక పెట్టుబడి అవుతుంది. భవనాలు, యంత్రాలు, పనిముట్లు కొంటే దాన్ని భౌతిక పెట్టుబడిగా పరిగణిస్తాము. నెక్స్ట్ ఆప్షన్. ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. సరికానిది. మరి ఇంతకుముందు మనం వీటి గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు మామూలు చెప్తాను. మరి ఏదో టైంలో కొంచెం క్లియర్గా చెప్తానులేండి, అంటే ఇప్పటికి టైం ఎక్కువైనట్టుంది కదా. ఇది సరికానిది ఏది? బ్రహ్మపుత్ర అంట. మరి బేతవా చంపలు దేని నదులు? బేతవా చంపలు దేని నదులు? సింధు నదికి సంబంధించినవి కదా. చేనాబ్రావి, బియాస్ సట్లెజ్, చంబల్, బేత్వా. సారీ, ఈ తప్పు చెప్పాను. ఇది గంగానది ఉపనదులు కదా, గంగానది ఉపనదులు కదా. సో మనకు రాంగ్ ఆన్సర్ ఇదే కదా, ఇదే చూసుకోండి. మూడోది ఇది ఎలాగా గోదావరి, సబరి, శ్రీలేరు ఇవన్నీ మీకు తెలిసిందే. ఓకే. భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయుని చూసారా ఏ బిట్లో? ఎక్కడ పోతుందమ్మా మీకు బిట్టు? సరిగ్గా కంటెంట్ చదివితే గ్యారంటీగా జాబ్ మీదే. నెక్స్ట్, గాంధీజీ పాల్గొనని ఉద్యమం ఇదనమ్మా. విశాలాంధ్రలో పాల్గొలేదు. ఎందుకంటే చంపాలని పాల్గొన్నాడు, ఖైరా నిరసన చేశాడు, ఆందోళన మెరుగులు పాల్గొన్నాడు. ఈ మూడింటిలో పాల్గొన్నాడు. విశాలాంధ్ర ఉద్యమంలో పాల్గొనలేదు గాంధీజీ మహాత్ముడు. నెక్స్ట్, ఇది మీరు చెప్పేస్తారులేండి. 90 డిగ్రీల అక్షాంశము అంటే బిందువే కదా.
పైన ఉంటుందమ్మా, 90 డిగ్రీల అక్షం అంటే పైన ఉంటుంది బిందువు. ఓకే. క్రింది వానిలో రద్దు చేయడానికి అవకాశం లేని హక్కులు. మనం ఎప్పుడు కూడా ఏ సమయంలోనూ సరే జీవించే హక్కుని రద్దు చేయడానికి వీల్లేదు. మిగతాయన్నీ రద్దు చేయొచ్చు. అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితులు ఉన్న ఏ అత్యవసర పరిస్థితి ఏర్పడినా సరే జీవించే హక్కుని రద్దు చేయడానికి వీల్లేదు. నెక్స్ట్ ఆప్షన్ పడమటి తీరంలో భాగం కానిది అన్నాడు. ఇందాక మనం ఈ బిట్టు మాట్లాడుకున్నట్టు గుర్తు. పడమటి తీరం, తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు. చూడండి, పడమటి తీరం అంటే ఏంటి ఆప్షన్ మనకి పడమటి తీరంలో భాగం కాదు. ఏది? మలబార్ తీరం. సర్కార్ తీరం, కెనరా తీరం, కొంకన్ తీరం. సార్ రాంగ్ చెప్తానే, ఒక్క నిమిషం. ఇది మనకి సర్కార్ తీరం తూర్పు తీరంలో ఉంటుంది. సర్కార్ తీరం తూర్పు. ఈ కెనరా తీరం, మలబార్ తీరం, కొంకన్ తీరం మనకి పడమర వైపు ఉంటాయి. సారీ దీనికి ఇది సర్కార్ తీరం. నెక్స్ట్ తుంగభద్ర నది నీటిని పంచుకునే రాష్ట్రాలు ఏంటి? మామూలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక కదా. తెలంగాణ ఇది, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. నెక్స్ట్ ఇప్పుడు మెథడాలజీ. ఆల్రెడీ కొన్ని మెథడాలజీ చేసాం, మరికొన్ని మెథడాలజీ చూడండి. ఒక విద్యార్థి కవులు, సంగీత విద్వాంసులు, రచయితల గురించి వినటం, చదవటం ద్వారా కళాత్మక అనుభూతిని పొందిన ఇది ఈ రకమైన సాంఘిక విలువగా చెప్పవచ్చు. ఒక విద్యార్థి కవులు, సంగీత విద్వాంసులు, రచయితలు. ఎవరు? కవులు, సంగీత విద్వాంసులు, రచయితల గురించి వినడం, చదవడం ద్వారా కళాత్మక అనుభూతిని పొందాడు. ఏ అనుభూతి? కళాత్మక అనుభూతి. ఈ కళలన్నీ ఏంటి? సౌందర్యాత్మక విలువలు కదా కళలన్నీ కూడా. కాబట్టి మనకి రైట్ ఆప్షన్ ఏంటి? సౌందర్యాత్మక విలువలే రైట్ ఆప్షన్. నెక్స్ట్ ఆర్టీ చట్టం 2009 సెక్షన్ 29(1) ప్రకారం రాష్ట్రంలో పాఠ్య ప్రణాళిక మూల్యాంకన విధానాన్ని రూపొందించినప్పుడు బాధ్యత వహించు సంస్థ అన్నాడు. ఇది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ అవుతుంది. ఇది రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ రైట్ ఆప్షన్. ఆర్టీ చట్టం 2009 సెక్షన్ 29(1) ప్రకారం మన రాష్ట్రంలో పాఠ్య ప్రణాళిక మూల్యాంకన విధానాన్ని రూపొందించడానికి బాధ్యత వహించే సంస్థ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ రైట్ ఆప్షన్. నెక్స్ట్ సాంఘికశాస్త్ర బోధనను పాఠశాల విద్యలో తప్పనిసరి చేయాలని సిఫార్సు చేసిన కమిటీ లేదా కమిషన్. మీకు అందరూ తెలిసి మొదలయ్యారు కమిషన్. ఇంతకుముందు ఆల్రెడీ బిట్ ఇచ్చాడు. ఇది సేమ్ బిట్టే, కాకపోతే ఇక్కడ లక్ష్మణస్వామి మొదలయ్యారని ఇచ్చాడు. చిన్నది మార్పుతోనే మనకు దెబ్బ కొడతాడు. విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాలను ఇచ్చినది అన్నాడు. విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాలు ఎప్పుడు వస్తాయి మనకి? ఎప్పుడైతే క్షేత్ర పర్యటనలు చేసామో అప్పుడే చేస్తే వాళ్ళకి విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాలు వస్తాయి. క్షేత్ర పర్యటన ద్వారా వస్తాయి. నెక్స్ట్ పుస్తకంలో ఒక సంఘటనను గురించి చదివి వ్యాఖ్యానించడం, సొంతంగా చెప్పడం ఏ రకమైన భావ వ్యక్తీకరణ అన్నాడు. మన సొంత మాటలో చెప్పాలి. సొంత మాటలు అంటే కథ రూపంలో చెప్తాం. పుస్తకంలో ఒక సంఘటన గురించి చదివి వ్యాఖ్యానించడం, సొంతంగా చెప్పడం ఏ రకమైన భావ వ్యక్తీకరణ నైపుణ్యం అంటే కథనం. నెక్స్ట్ క్రింది వానిలో ఒకటి జ్ఞాన నిర్మాణానికి సంబంధించినది కాదు అన్నాడు. అంటే కంఠస్థం చేసి ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం, అభ్యాసంలో నిమగ్నం కావడం రైటే, కొత్త విషయాలను సొంత మాటల్లో వివరించగలడం రైటే, నేర్చుకున్న అంశాలను సంబంధించిన మరింత సమాచారం సేకరించడం కూడా రైటే. దీనికి సంబంధించింది ఇది. నెక్స్ట్ సాంఘికశాస్త్ర ప్రయోగశాలలో జనాభా లెక్కల సమాచారాన్ని ఏ రకమైన గమనించండి. సాంఘిక శాస్త్ర ప్రయోగశాలలో
జనాభా లెక్కలు అంటే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి ప్రాథమిక వనరే అవుతుంది. నెక్స్ట్ పోర్టుఫోలియో ఎందుకు దీనికి సంబంధించింది మనకి. పోర్టుఫోలియోలు అంటే దేనికి వాడతాం మనం? కృత్యాలు ప్రదర్శనలో విద్యార్థులు తయారు చేసిన వాటిని భద్రపరచడానికి మనం పోర్టుఫోలియోలు వాడతాం. ఫస్ట్ ఆప్షన్ రైట్. కృత్యాలు ప్రదర్శనలో విద్యార్థులు తయారు చేసిన వాటిని భద్రపరచడాన్ని మనం పోర్ట్ఫోలియో అంటాం, పోర్ట్ఫోలియోలో సంబంధించి. నెక్స్ట్ నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్టు పనులకు కేటాయించబడిన మార్కులు ఎన్ని అన్నాడు. ఇక్కడ 10 మార్కులు నిర్మాణాత్మక మూల్యాంకనం అయితే ఫార్మేటివ్. మరి సమ్మేటివ్కి అయితే డబల్ వేసుకోవడమే. నెక్స్ట్ సమ్మిళిత తరగతి గదిలో ఉపాధ్యాయుడు అన్నాడు. సమ్మిళితం అంటే విభిన్న అభ్యసనానుభవాలను కల్పించాలి. సమ్మిళిత తరగతి గదిలో ఉపాధ్యాయుడు విభిన్న అభ్యసనానుభవాలను కల్పించాలి. ఇది రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్రింది వాటిలో నాణ్యమైన విద్యతో సంబంధం కలిగి లేనిది అన్నాడు. లేనిది ఇది అంకిత భావం, విషయ పరిజ్ఞానం కలిగిన ఉపాధ్యాయులు రైటే. ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధి ఉండాలి. ఉపాధ్యాయుడికి ఎప్పుడు వృత్తిపరంగా అభివృద్ధి చెందుతూ ఉండాలి. దండన ద్వారా విద్యార్థులు క్రమశిక్షణ పాటింప చేయను అన్నాడు. మనం ఎప్పుడు కూడా దండన అనేది చేయకూడదు. కాబట్టి దీనికి ఆప్షన్ ఏది? రైట్ ఆప్షన్ ఇదే. అభ్యాసంలో తరగతికి సంబంధించి స్పష్టమైన విద్యా ప్రమాణాలు సాధన, ఇది రైటే. మనకి దీనికి సరికాందే కాబట్టి ఇదే రైట్ ఆప్షన్. నెక్స్ట్ నిర్మాణాత్మక మదింపు ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు అన్నాడు. మనం నిర్మాణాత్మక మదింపు అనేది ఇప్పుడు బోధనాభ్యాసం జరుగుతున్నప్పుడు మనం విద్యార్థుల అభ్యసనాన్ని మనం నిర్మాణాత్మక మదింపు చేస్తాం. నిర్మాణాత్మక మదింపు ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు. బోధనాభ్యాసం జరుగుతున్నప్పుడు విద్యార్థుల అభ్యసనాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇది రైట్ ఆప్షన్. ఓకే విద్యార్థులారా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.